స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా వాటి గురించి ఒక పాటని కైకట్టే ఒక జానపద అండి. ఈయన 83 ఏళ్ల వయసులో ఈ పాటని ఆసక్తికరంగా పాడాలని చెప్పి మన కాడికి వచ్చారు. సార్ కలవల్ల ఊరు మోదేపల్లి రామదాస్ గారు, కోలన్న మాస్టరు, మా గురువు గారు. సార్ పాడండి. ఓ చిలకల కొలికే వలపల చిలుక కంట్లో నలుసా కారపోసా సెలదొండాక చక్కెర పొడమా గోధుమ రొట్టె కొబ్బరి మొక్క మంచి బెల్లమా మనత్త కూతురా వస్తావా ఓటేయను అరపల్లెటూళ్ళ మన పంచాయతీకే పోదామా ఓటేయను అరముచ్చటగా మన మున్సిపాలిటీకి వెళ్దామా ఓటేయను. ఏది మా మల్లిబాడు. ఓ చిలకల కొలికే వలపల చిలుక కంట్లో నలుసా కారపోసా చలిదొండాక చక్కెర పొడమా గోధుమ రొట్టె కొబ్బరి మొక్క మంచి బెల్లమా మేనత్త కూతుర వస్తావా ఓటేయను అరపల్లెటూళ్ళ మన పంచాయతీకి పోదామా ఓటేయను అరముచ్చటగా మన మున్సిపాలిటీకి వెళ్దామా ఓటేయను. పడుతుందన్నమాట. ఎలక్షన్ అంటే ఎగటల మామ తాగుడు వాగుడు తన్నులాటలు పదవుల కోసం పోరాటాలు. ఎలక్షన్ అంటే ఎగటల మామ తాగుడు వాగుడు తన్నులాటలు పదవుల కోసం పోరాటాలు. ప్రెసిడెంట్ అంటూ పెనుగులాటలు సిరిమాన్లంటూ సెగపొట్లబ్బా వద్దు మనకొద్దు మామ చందర బందర గందరగోళం ఓటే మనకొద్దు మామ అంది భార్య. తర్వాత అప్పుడు ఆయన ఏమంటాడంటే ఎలక్షన్ అంటే భయం ఎందుకు నీకు సైకిల్ గుర్తు సరదాగా ఉంది ఇంటూరు నాగేసి ఎమ్మెల్యేలుండడు ఎన్నిరెడ్డి మనకి ఎంపీ ఉన్నాడు అచ్చిమనాయుడు అండగా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నాడు పల్లాశీను పక్కన ఉన్నాడు లోకేష్ మన ముందు ఉన్నాడు భయం ఎందుకురా అయ్యేది బాగా గారు మళ్ళీ చెప్పామంటది ఆయన. ఎలక్షన్ అంటే భయం ఎందుకు నీకు సైకిల్ గుర్తు సరదాగా ఉంది ఇంటూరు నాగేసి ఎమ్మెల్యే ఉన్నాడు ఏమిరెడ్డి మనకి ఎంపీ ఉన్నాడు అచ్చిమనాయుడు అండగా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు రంగంలో ఉన్నాడు పల్లాశీను పక్కన ఉన్నాడు లోకేష్ మన ముందు ఉన్నాడు. ఎవరేమన్నా భయం ఎందుకు మనకెళ్ళి ఓటేసొద్దాం పిల్ల పోదామా ఓటేయను ఓ చిలకల కొలికి వరముల చిలుక వస్తావా ఓటేయను. సరేగాని బాగానే చెప్పా వస్తాను కానీ మరి ఏంటి మా సింపుల్ని తీసిన చొక్క మాసిన కొట్లో మట్టి మొహం అంటే ఏం చేయమంటే ఉంటే ఓపు లేదు ఇంటో డబ్బులు లేవు ఉంటే ఓపు లేదు ఇంటో డబ్బులు లేవంట. అప్పుడే ఉంది. అప్పుడు ఏమంటే ఏమండి చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపులో డబ్బులు ఇస్తా కానీ మంచి డ్రెస్ తెచ్చుకోమామని చెప్పుద్దాను. చెప్పినప్పుడు అప్పుడు ఏం డ్రెస్ అందుకే చెప్పమంటాను. అప్పుడు ఆమె ఏమంటదంటే నువ్వు గ్యాంగీలో చట్టు దొడుక్కొని కరాణమగుడు ప్యాకింగ్ చేసి సోనియర్లా గడ్డం పెంచి బాలకృష్ణలా బజారుకు వస్తే 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 నేర్చిపాలు చిలకు చీర కట్టుకొని చిత్రమైన జాకెట్ వేసుకు చిలకల కొలికల కులకు తగలగల పక్కపక్క నవ్వుత పదరమ్మ పోదాము ఓటేయను అరపల్లెటూళ్ళ మన పంచాయతీకి వస్తాను ఓటేయను అరే ముచ్చటగా మన మున్సిపాలిటీకి వెళ్దాము ఓటేయను అరే సరదాగా మన సైకిల్ గుర్తుకి వస్తాను ఓటేయను. అయిపోయింది అధ్యక్ష. బాగా